ఈ సినిమా రీసెంట్గా 1 by 1 రిలీజ్ అయిన సాంగ్స్ గురించి అద్భుతమైన మ్యూజిక్. కరెక్ట్. సో ఆయన్ని ఎంచుకోవటానికి ఆ సాంగ్స్ మీరు ఆ మ్యూజిక్ రాబట్టడం కోసం చేసిన దాని గురించి అంటే అండి మనం అనుకున్నట్టుగా ఒక మంచి కథ అయితే దొరికింది. మంచి కథ దొరికినప్పుడు దాని తాలూకు మిగతా పక్కన వ్యవహారం కూడా చాలా మంచిగా ఉండాలి, సో గొప్పగా ఉండాలి. సో ఇది ప్రొడ్యూసర్స్కి తెలుసు, డైరెక్టర్కి నాకు మామూలుగానే తెలుసు. ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్కి వెళదాం అనుకున్నప్పుడు గోపి సుందర్ గురించి వెనక్కి ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. ఆయన మాకు థాట్ వచ్చినప్పుడు నాకు రామజోగ శాస్త్రి గారు చాలా చాలా దగ్గర మనిషి. ఆయన చాలా ఇంట్లో మనిషిలాగా నేను ప్రతిరోజు ఆయనతో కాంటాక్ట్లో ఉంటాను. సో ఆయనకి కథ రాసినప్పుడు కథ గురించి కూడా ఫస్ట్ నేను డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన నేను గురుగారు బడ్జెట్ ఇది కథ ఇలా ఉంటుంది అన్నప్పుడు ఆయన ఒక 2-3 పేర్లతో పాటుగా ఈ పేరు కూడా సజెస్ట్ చేశారు, ఇదైతే నీకు బాగుంటుందని. కానీ తిరిగా ఉంది గోపి సుందర్ గారు అయితే బాగుంటుందంటే ఆయనే మాట్లాడారు దీన్ని. ఇలా రాంబేమ్ నేను మాట్లాడి కథ చెప్పాను, ఆయనకి చాలా బాగా నచ్చేసిందండి. ఇది ఎలా ఉంటుందంటే అండి, ఈ కథ ఏదో సినిమా మధ్యలో పాటల్ని క్రియేట్ చేసే విధంగా ఉండదు. మాకున్న ప్లస్ మైనస్ కూడా అదే, కథని నడిపే పాటలు ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ కైలాష్ ఖేర్ గారి పాట రిలీజ్ అయితే ట్రెండింగ్లో నడిచి కొన్ని మిలియన్స్ వ్యూస్ వస్తూ ఉంది. సినిమాని అమాంతం వేరే దశలోకి తీసుకెళ్ళిపోయింది. సో ఈ పాటలను రాబట్టుకోవడానికి మనమేం రాబట్టుకోవడం అంటే అక్కడేమో చిలికేదే ఉండదు. కాకపోతే తెలుగు మీద నాకున్న పట్టు, ఇలాంటి పెద్దవాళ్ళతో నేను చేసే సహవాసం కానీ ఏదైనా సరే ఒక క్వాలిటీ కంటెంట్ తీసుకోవాలనేది నాకు ఈ సినిమాకి మరింత ఎక్కువ పెరిగిపోయింది. సో మీరు ఇందాక అన్నారు 2 సినిమాలు మీరు కమర్షియల్ సక్సెస్ కాలేదు కాబట్టి ఇది నాకు డూ ఆర్ డై సిచ్యువేషన్. ఏమాత్రం ఒక 1% కూడా నేను ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. ఒకసారి పాట ఒక పెద్ద రైటర్స్ రాయించి అది నచ్చకపోతే దాన్ని పక్కన పెట్టేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ ఎక్కడ సరే ముందుకెళ్ళిపోదామనే తత్వం ఎక్కడా లేదు, నాకు లేదు, ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు అనిపించలేదు. అరే ఇప్పుడు ఒక రైటర్కి 1 లక్ష రూపాయలు వేస్ట్ అవుతున్నాయి, మీకు నచ్చలేదా, మీకు ఇంకేమైనా ఇబ్బంది ఉందా, టైం తీసుకుంటున్నారా, మనం ఇక్కడికి వెళదామా అనే ఉద్దేశంలోనే ఉన్నారు. కానీ పాపం అలాగా మేము పర్ఫెక్ట్ లిరిక్స్ని తీసుకొని మంచి ట్యూన్స్ తీసుకొని నేను అక్కడ కేరళ వెళ్తాం, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గారితో సిట్టింగ్స్, ఆయన మనకి ఎన్ని ట్యూన్స్ కావాలన్నా కూడా చాలా ప్రశాంతంగా కొత్తవాడు చిన్న కుర్రోడు అని పెద్ద డైరెక్టర్స్తో చేశాడు ఆయన. అని ఏమాత్రం లేని ఒక బ్యూటిఫుల్ సోల్ అండి మన గోపి సుందర్ గారు. ఆయన మొహంలో కానీ ఎక్కడ ఆయన తత్వంలో కానీ ఎక్కడ చిరాకు విసుగు ఎప్పుడు చూపించేవాడు కాదు. నేనే కొంచెం పెంకిగా కొంచెం ఏదో పర్ఫెక్ట్గా ఉంటున్నాం అనే ఉద్దేశంతో విన్నాం, ఇంకోటి వేస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో 2-3 ట్యూన్స్ ఎక్స్ట్రా అడిగేవాళ్ళం. కానీ ఏమాత్రం లేకుండా చాలా బ్యూటిఫుల్ పర్సన్, మంచి ట్యూన్స్లో సెలెక్ట్ చేసుకొని దీన్ని మంచి లిరిసిస్టులతో పాటలు రాయించుకొని మన రామజోగ శాస్త్రి గారు, మన చంద్రబోస్ గారు వీళ్ళందరూ పర్సనల్గా తీసుకొని నేను వీళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు ఇంత ఇన్వాల్వ్ అవుతారా నిజంగా అని అనిపించేంత అద్భుతంగా బాలాజీ గారు, పూర్ణాచారి గారు, చైతన్య ప్రసాద్ గారు చాలా మనసు పెట్టి రాసిన పాటలండి ఇవి. ఇంకా ముందుకు రాబోతూ ఉన్నాయి. సినిమాలో పాటలు కథలో మిళితమై వెళ్తున్నప్పుడు చూస్తుంటే మీకు హృదయం ద్రవించేస్తుంది. అదైతే కనుక 100% నేను చెప్పాలి. రామజోగ శాస్త్రి గారు మన తెలుగు భాషకి మన కల్చర్కి కొన్ని సంవత్సరాలకు నిలిచిపోయేలాగా ఒక అద్భుతమైన పాటను ఒకటి రాశారు. అది నెక్స్ట్ త్వరలో రిలీజ్ అవుతా ఉంది. ప్రతి ఇంట్లో ప్రతి పండగ ప్రతి అకేషన్ కి పెట్టుకునే ఒక పాట రాశారు ఆయన. ఆ పాట ప్రతి ఇంట్లో ప్రతి అకేషన్ కి మోగబోతా ఉంది. శాస్త్రి గారు లేని లోటును రామజోగ శాస్త్రి తీస్తున్నట్టే. అయ్యో దాదాపుగా మేము ఈ నాయనలోనే చూసుకుంటున్నాం. అంతే కదా, నాకు అనిపించి నాకు కరెక్ట్.